హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. అగ్నిపథ్ వయోపరిమితి పెంచాలని ఆర్మీ అధికారులు కేంద్రానికి సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. 4 ఏళ్ల తర్వాత కనీసం 50% మందిని సైన్యంలోనే కొనసాగించాలని కూడా కోరే అవకాశం ఉంది. 21 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించనున్నారు. దీంతో సైన్యంలోని ఉద్యోగాలను డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పొందే అవకాశం ఉంది. 50% మంది అగ్నివీరుల సర్వీస్ కొనసాగించడం వల్ల సిబ్బంది కొరతను అధిగమించవచ్చు. తానింకా దృఢంగానే ఉన్నానని, బోధనలు కొనసాగిస్తానని బౌద్ధ గురువు దలైలామా అన్నారు. ఆయన 89వ పుట్టినరోజు సందర్భంగా ఓ సందేశం విడుదల చేశారు. 90కి సమీపంలోకి వచ్చానని, కాళ్లలో చిన్న అసౌకర్యం తప్ప ఎలాంటి అనారోగ్యం లేదని తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రార్థనలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా దలైలామా మోకాలికి అమెరికాలో శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. జింబాబ్వే చేతిలో ఓడిన భారత యువ క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 8 ఏళ్లలో టీమిండియా ఆలౌట్ అయిన అత్యల్ప స్కోరు 102 పరుగులే. చివరిసారిగా 2016లో 101 పరుగులకి అన్ని వికెట్లు కోల్పోయింది. అంతకుముందు 2015లో 92 పరుగులు, 2016లో 79 పరుగులు, 2008లో 74 పరుగుల స్కోరుకు భారత్ ఆలౌట్ అయింది. మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల్లోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. అనంతరం ప్రజలు, పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. రేపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇరుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సభకు హాజరు కానున్నారు. సీఎంతో పాటు మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం రేవంత్ను ఏపీసీసీ చీఫ్ షర్మిల ఇటీవల ఆహ్వానించారు. ఏపీలో రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. తొలుత అన్ని చోట్ల స్టాక్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఇసుక అందిస్తారు. నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు 20, సిరేజీ కింద టన్నుకు 88 రూపాయలు వసూలు చేస్తారు. నిల్వ కేంద్రాల నుంచి తరలించే ఇసుకకు వే బిల్లులు జారీ చేస్తారు. ఇక నుంచి వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఇసుక తవ్వి ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా తీసుకెళ్లొచ్చు. ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం నిఘా ఉంచనుంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ వంతు షూటింగ్ ముగిసిందని డైరెక్టర్ శంకర్ తెలిపారు. ఇతర నటినట్లపై కొంత షూటింగ్ మిగిలి ఉందన్నట్టు పేర్కొన్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాలో చెర్రీ తండ్రి కొడుకులుగా నటిస్తున్నారని టాక్. కియారా హీరోయిన్ గా, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది. తిరుమలలో దుకాణదారులు తాము నిర్ణయించిన ధరలకే వస్తువులను అమ్మాలని టీటీడీ స్పష్టం చేసింది. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల శ్రీవారి మెట్టు వద్ద ఓ షాపులో వాటర్ బాటిల్ను ఎక్కువ ధరకు విక్రయించినట్లు తేలడంతో అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. అదే యజమాని గతంలో నిబంధనలు ఉల్లంఘించడంతో 25,000 జరిమానా విధించారు. ఏపీ, టీజీ రాష్ట్రాల ఎంపీలంతా కలిసి 2 రాష్ట్రాల సమస్యలపై కేంద్రం వద్దకు వెళ్తే బాగుంటుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. దీంతో 2 రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నందున రాజకీయంగా అది సాధ్యం కాదని చంద్రబాబు బదిలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కలిసి ప్రయత్నం చేయవచ్చని సూచించారు. అటు 2 రాష్ట్రాల అధికారుల కమిటీల మధ్య వీలైనన్ని సమావేశాలు తరచూ జరగాలని, సమస్యలు పరిష్కరించాలని ఇరువురు నిర్ణయించారు. జింబాబ్వేతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ లెక్క సరిచేసేందుకు భారత జట్టుకు ఇవాళ అవకాశం దక్కనుంది. సిరీస్లో 2వ మ్యాచ్ సాయంత్రం 4:30 ప్రారంభం కానుంది. శనివారం జరిగిన మ్యాచ్లో బౌలింగ్ బాగానే చేసినా బ్యాటింగ్, ఫీల్డింగ్ పరంగా భారత ప్రదర్శన ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇండియా గెలవాల్సిందేనంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భారతీయులు కాని వారికి కూడా ఆధార్ జారీ చేయొచ్చని యుఐడిఏఐ తాజాగా స్పష్టం చేసింది. చట్టబద్ధంగా దేశంలోకి వచ్చిన నివాసేతరులు కూడా ఇస్తామని పేర్కొంది. విదేశీయుడని పేర్కొంటూ తన ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేశారని ఓ ఫిర్యాదుదారుడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. కేసు విచారణ సందర్భంగా ఆధార్కు పౌరసత్వంతో ఎటువంటి సంబంధం లేదని యుఐడిఏఐ కోర్టుకు విన్నవించింది. తెలంగాణ టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం పైన చర్చిస్తారని సమాచారం. టీటీడీపీ అధ్యక్షుడిని చంద్రబాబు ఈ రోజు ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. ఈ నెల 10న దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలవగా మరికొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో వీటిని నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది. రాష్ట్రాల వారీగా చూస్తే పశ్చిమ బెంగాల్లో 4, హిమాచల్లో 3, ఉత్తరాఖండ్లో 2, బీహార్లో 1, తమిళనాడులో 1, పంజాబ్లో 1, ఎంపీలో 1 స్థానానికి బై ఎలక్షన్స్ జరగనున్నాయి. ఫలితాలను ఈ నెల 13న వెల్లడిస్తారు. 600 కోట్లతో వైజాగ్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయనున్నట్లు ఎంపీ శ్రీభరత్ తెలిపారు. త్వరలోనే టెండర్లను పిలుస్తామని తాజాగా పేర్కొన్నారు. బాల్తేరు డివిజన్తో కూడిన రైల్వే జోన్ కోసం ప్రయత్నిస్తున్నామని, దీనిపై రైల్వే మంత్రిని కలుస్తామని ఆయన తెలిపారు. వైజాగ్ నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లను నడిపేలా కృషి చేస్తామన్నారు. రైల్వే జోన్ అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉన్నట్టు ఎంపీ వెల్లడించారు. తాము ఓటు బ్యాంకు రాజకీయాలకే వ్యతిరేకం తప్ప ముస్లింలకు కాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మైనారిటీల హక్కుల్ని కాంగ్రెస్ కాలరాస్తుందని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదన్నారు.
దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని ఆయన తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ధర్మశాల, పాలంపూర్ ప్రాంతాల్లో ఏకంగా 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విద్యుత్, మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 150 రోడ్లను అధికారులు మూసేశారు. పర్యాటకులు ప్రస్తుతానికి రాష్ట్రానికి రావద్దని సూచించారు. అత్యవసర సహాయక చర్యలు బలగాలను కేంద్రం సిద్ధంగా ఉంచింది. జింబాబ్వే చేతిలో భారత్ ఓటమిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ హర్షం వ్యక్తం చేయడం వివాదాస్పదంగా మారింది. భారత్ గర్వాన్ని జింబాబ్వే దించిందంటూ ఆయన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. టీ20 వరల్డ్ కప్ సంబరాలు ఇంకా ఆగకముందే పసికూన జింబాబ్వే చేతిలో ఓటమి పాలయ్యాం. ఇష్టం వచ్చినట్టు వ్యవహరించే బీసీసీఐకు ఇలా జరగాల్సిందేనని జింబాబ్వే బాగా ఆడావని ట్వీట్ చేశారు. దీంతో భారత ఫ్యాన్స్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. హాస్టల్ గదుల్లో ప్రిన్సిపల్ శైలజ కేర్ టేకర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాత్రి అయితే చాలు ప్రిన్సిపాల్ కేర్ టేకర్ హాస్టల్లో బీర్లు తాగుతూ నానా హంగామా సృష్టిస్తున్నారు. ప్రశ్నించిన విద్యార్థులను బండ బూతులు తిడుతూ దాడి చేస్తున్నారు. ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. వారిద్దరి ఆగడాలను భరించలేని విద్యార్థులు హాస్టల్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. విడుదలైన 9 రోజులకే 800 కోట్ల గ్రాస్ దాటిన ఈ మూవీ నార్త్ అమెరికాలో మరింతగా దూసుకెళ్తోంది. అక్కడ $15 మిలియన్ మార్కును దాటేసి ఇంత వేగంగా ఆ మార్కును అందుకున్న తొలి భారతీయ సినిమాగా నిలిచింది. అక్కడి మొత్తం వసూళ్లలో బాహుబలి 2 అగ్రస్థానంలో ఉండగా లాంగ్ రన్ లో కల్కి దాటేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. రాజ్భవన్లో కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న 7 బిల్లులకు ఇన్ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లులకు అప్పటి గవర్నర్ తమిళిసై నో చెప్పగా ఇప్పుడు మోక్షం లభించింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణలపై 3 బిల్లులతో పాటు ప్రైవేట్ వర్సిటీలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మైనారిటీస్ కమిషన్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులు అమల్లోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పట్ల బాపట్ల, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, మన్యం, పార్వతీపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. ఇక మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. మణికొండలోని కేవ్ పబ్లో టీజీ న్యాబ్ అధికారులు, రాయదుర్గం ఎస్ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. పబ్లో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమాచారంతో ఆకస్మిక దాడులు చేశారు. 50 మందిని అదుపులోకి తీసుకుని వారికి పరీక్ష నిర్వహించగా అందులో 24 మంది మాదక ద్రవ్యాలు స్వీకరించినట్లు నిర్ధారణ అయింది. డీజే ఆపరేటర్తో కలిసి పబ్ నిర్వాహకులు డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించారు. అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఆరోగ్య బీమా పాలసీపై ప్రస్తుతం 18% ఉన్న జీఎస్టీని 5% తగ్గించాలని కేంద్రాన్ని బీమా ఏజెంట్లు, పాలసీదారులు కోరుతున్నారు. 2047కి ప్రతి ఒక్కరికి బీమా అందించాలనే IRDAI లక్ష్యం నెరవేరడానికి ఇదే మార్గమంటున్నారు. అలాగే ప్రస్తుతం సెక్షన్ 80D కింద వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలకు 25,000 వరకే మినహాయింపు ఉందని, దీన్ని 50,000 వరకు పెంచాలంటున్నారు. కొత్త బడ్జెట్లో వీటి ప్రస్తావన చేయాలని విన్నవిస్తున్నారు. నేడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, అలాగే సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పుట్టినరోజు సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి సింగ్ అతడిచే కేక్ కట్ చేయించింది. ఆ తర్వాత కేక్ తినిపించి కాళ్లకు నమస్కరించింది. కార్యక్రమంలో హీరో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొనడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ 3.0 కేబినెట్ తన తొలి బడ్జెట్ను జూలై 23న లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. కాగా రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వ సిఫార్సుపై ఈ నెల 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయని ఆయన తెలిపారు. సూర్యాపేట జిల్లా బాలెంలలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు వేసిన ఫిర్యాదుతో ప్రిన్సిపల్ శైలజపై బదిలీ వేటు పడింది. కొంతకాలంగా కళాశాలలో మద్యం సేవిస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. కళాశాలలో సమస్యలపై ప్రశ్నిస్తే సిబ్బందితో కలిసి తమను ఇబ్బందులకు గురి చేస్తుందని, సహాయకురాలు సౌమిత్రతో మద్యం సేవిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రిన్సిపాల్పై ప్రాథమిక విచారణ జరిపారు. ఘటనపై రాష్ట్ర పౌర సరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ పూర్తిస్థాయి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. మంత్రివర్గ విస్తరణలో ఎవరికి వారు తమ వారికి పదవి ఇవ్వాలని పట్టుబట్టడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అయినా ఫైనల్ నిర్ణయం రేవంత్కే అధిష్టానం అప్పచెప్పినట్టు సమాచారం. ఇక అదంతా పక్కన పెడితే అందరూ ఊహిస్తున్నట్లుగా మంత్రివర్గ విస్తరణ మరో 4 రోజులు ఆలస్యం కానుంది. ఇందుకు కారణం లేకపోలేదు. జూలై 6 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢం సెంటిమెంట్ ఉంది. ఆషాఢంలో ఎలాంటి పెళ్లిళ్లు, గృహప్రవేశాల వంటి శుభకార్యాలకు ముహూర్తం కూడా ఉండదు. పార్టీలోని కొందరు సీనియర్ నేతలు ఆషాఢ మాసంలో మంత్రివర్గ విస్తరణ వాయిదా వేసుకోవడం ఉత్తమమని రేవంత్కు సూచించినట్టు సమాచారం. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.